21వ తారీఖు డిసెంబర్ 1967వ సంవత్సరంలో ఆవిర్భవించారు. వారు ఇస్కాన్కి మొట్టమొదటిసారిగా 1994వ సంవత్సరానికి వచ్చారనమాట. వారు మెటీరియల్ క్వాలిఫికేషన్ కూర్చోండి అందరు ఎంబీబీఎస్ కంప్లీట్ చేశారు. మహారాజులు వారు 1994లో మన మొట్టమొదటిసారిగా భక్తుల యొక్క కాంటాక్ట్లోకి వచ్చారు. 1996లో పరమ పూజ్య శ్రీల భక్తిచారు స్వామి మహారాజ్ దగ్గర నుంచి దీక్ష తీసుకున్నారు. దాని తర్వాత మాయాపూర్లో సేవ చేశారు. దాని తర్వాత కోల్కతాలో వారి యొక్క సేవలు అందించారు. దాని తర్వాత ఉజ్జయిన్లో శ్రీల భక్తిచారు మహారాజ్ ఎప్పుడైతే ఆలయాన్ని కట్టుతున్నారో అక్కడ కూడా సేవలు అందించారు. రికార్డు స్థాయిలో ఒక సంవత్సరం నెల రోజులలో ఒక మందిరాన్ని నిర్మించారనమాట శ్రీల భక్తి ప్రేమ స్వామి మహారాజ్. వారి యొక్క సేవను గుర్తించి ఇస్కాన్ వాళ్ళు ఒక ఎక్సలెన్సీ అవార్డుని కూడా స్వామికి అనుగ్రహించారు. దాంతోపాటు వారు ఎంతో యూత్ కోసమని కాంగ్రిగేషన్ కోసమని ఎన్నో విధాలుగా సేవలు అందిస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా వారు ఎన్నో ప్రదేశాలలో భారతదేశంలో విదేశాలలో పర్యటిస్తూ అందరికీ కూడా కృష్ణ భక్తి మార్గంలో ఒక చక్కటి మార్గాన్ని ప్రదానిస్తూ ఉన్నారనమాట. వారు హైదరాబాద్ వస్తున్నారు అని తెలిసినప్పుడు మేము వారిని రిక్వెస్ట్ చేశాం, మరి ఆదిలాబాద్ వస్తారా అంటే తప్పకుండా వస్తాము అని అంత శ్రమ తీసుకొని ఇక్కడ వరకు మహారాజుల వారు వచ్చారు. కాబట్టి మనం శ్రద్ధగా మహారాజు యొక్క ప్రవచనాన్ని శ్రవణం చేద్దాం, చక్కగా కీర్తనలో పాల్గొందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. So nice dance and kirtan. So मेरा डांस देखकर और कीर्तन सुनकर अच्छा लगा और लग रहा है